ఏంటిది? ఇది కూడా బిస్లరీయే. ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుంది. ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా. కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు? నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను, నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు. మరి అంత ఎర్రిపప్పని నేను చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి నాతోనే ఛాలెంజా? పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు. అమ్మాయికి పూలు అవి పంపించారా? ఏమ్మా కూడా రావడం? ఆయన చూసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క, ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశం అని. అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. వస్తున్నా. నన్ను అడుగుతారేంటి? నేనే తీసుకొస్తానులే. గీత ఎక్కడున్నావు? గీత నువ్వు తక్కువయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి. ఈ రోజు నా పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులా? ఆహాహా, నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేసావట. అయ్యో రండి. ఫిగరు మీరా? కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కాదండి. అయితే 100% నేనండి. బ్యూటిఫుల్. నాకే విషయమైనా పర్ఫెక్ట్ గా తెలియాలి. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. Come on, my dear girls, వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమ్మా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన 2 వచ్చు. మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచెమ్మ చెమ్మ చెక్క 2 వచ్చు. ఏమిటి మేమిక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్, ఇతనేనా మీరు వినివేస్తున్న భర్త? బ్రదర్, మీరెప్పుడు విడాకులుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమలపాకులు ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా. చాలా. ఆయన ఒకసారి కనుక్కుంటాను. ఏమండి, ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవలసింది నువ్వు, నచ్చవలసింది నీకు. థాంక్ యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా. పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గరుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో, చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క, ఈ మాత్రం డోస్ కావాలి. పెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి. మమ్మీ, ఆ దరిద్రుడిని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో, ఇది ఈ ఫీల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు. వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్ మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో, అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్. చార్మినార్ పొట్టాడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వేరే చూడు. మమ్మీ, గోల్కొండ. నా బుజ్జి కొండ. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంట పడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వెంత దూరం పరిగెత్తినా నా నుంచి చిన్న కొట్టించుకోవడం తప్పదు. అమ్మా,
నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. ఖబర్దార్. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే, తప్పే, నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకే నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. దేవుడు, మాటిచ్చారు. కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో గోవిందా. అయితే నీ దండం పెడతానే. ఇవాళకి ఇది చాలు. మన మిడిల్ క్లాసే కదా, ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్. ఇవరా టప్ ఇసుక 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 ఇసుక. ఓకే మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. హలో. హాయ్ చందు, నేను సుందర్ని. హలో మేడం, మీరా? చెప్పండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు నాకు 9 వరకు బోర్డ్ మీటింగ్ ఉంది. అందుకని నైట్ 11 కి ఎవరికి తెలియకుండా రండి. ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్ షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. ఈ రే సుందరి నేను ఎలాగైనా, ఈ రే సుందరి నేను. టెన్షన్ భయపడతాను అంతే. ఈ రే సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్కాదే. ఎవరాదే? ఇటుపక్క పోలీసులు, ఇటుపక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్టాండే అయిపోయా. వేమన్ తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడి ఇన్నే ఉంటాడు. ఆడి నేనిడువా. అసలే నేను ఓల్డ్ సిటీకి వచ్చినాన్ని. నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడువా నేను. గీడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే. గా లాటికడి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో 2 వీక్తే కమ్మగుండు. యశోదాభిరామ వినరవేమ నీ అబ్బరే.